హలో ఎవ్రీవన్! మీలో ఎంతమందికి దోసకాయ సాంబార్ తెలుసు? తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ. ముందుగా ఒక కుక్కర్‌లో తగినన్ని కందిబ్యాళ్లను 2, 3 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, గార్లిక్ అలాగే టొమాటో యాడ్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈలోపు చింతపండు రసం కోసం చింతపండును నానబెట్టుకొని ఈ దోసకాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పంతటిని మెత్తగా మ్యాష్ చేసుకొని అందులోనికి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలను యాడ్ చేసుకొని అందులోనికి సరిపడా సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్, గార్లిక్ అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉన్న దోసకాయ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.